ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక నా లైఫ్ గురించి మీకు తెలుస్తుందండి. దయచేసి నా వీడియోనైతే లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే అండి, ఇప్పుడు నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండి. నా పేరు హారిక. నాకు 3 పిల్లలండి. మా 2 పాపలు, ఒక బాబు. బాబు చిన్న అండి. 2 పాపలు పెద్ద, బాబు చిన్నవాడు. 4 ఇయర్స్ బ్యాక్ అయితే మా హస్బెండ్ చనిపోయారు. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు. అప్పటి నుండి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అప్పటి నుంచి అయితే నేను మా అమ్మ దగ్గరే ఉంటున్నాను. నాకు ఒక తమ్ముడు అండి. రీసెంట్గా తమ్ముడు మ్యారేజ్ కూడా అయ్యింది. తమ్ముడు, అమ్మ, నాన్న, మరదలు అందరం ఒకే దగ్గరే ఉంటాము. అత్త వాళ్ళ దగ్గర నుంచి అయితే నాకు ఏ సపోర్ట్ లేదండి. నేను మొత్తం అమ్మ దగ్గరే ఉంటున్నాను. ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. ప్రస్తుతానికి కూడా అమ్మ దగ్గరే ఉంటున్నాను. తమ్ముడికి కూడా రీసెంట్గా మ్యారేజ్ అయింది. తను కూడా పిల్లలని అయినా నన్నైనా బాగా చూసుకుంటుందండి. కొందరు అంటుంటారు కదా, వచ్చే ఆమె ఎలా ఉంటుందో, ఎలా చేస్తుందో అని. నాకైతే తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే అయ్యే వరకు కూడా చాలా, అసలు నైట్ కూడా నిద్రపోకుండా ఒకటే ఆలోచన అండి. ఎలా ఉంటుందో, నా లైఫ్ ఎలా ఉంటుందో, తను ఎలా ఉంటుందో తెలియదు కదా. అలా అని తమ్ముడు ఫిక్స్ అయింది అని ఎవరికైనా చెప్పినా కూడా ఇలాగే అన్నారు. వచ్చే ఆమె మంచిగా ఉంటే పర్లేదు, లేదంటే ఎట్లా ఉంటావో ఏమో అనేసి అని అన్నారు. వాళ్ళ మాటలు కూడా గుర్తు తెచ్చుకొని నాకైతే చాలా ఏడుపు వచ్చేది. కానీ అలా ఏమీ లేదండి. తను సొంత చెల్లెల్లాగానే ఉందండి. తను కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. వాళ్ళు కూడా మమ్మల్ని సొంత బిడ్డలాగానే చూస్తారు. ఆయనను అలా తీసుకుపోయినందుకైతే బాధ అనిపించిన, వీళ్ళు మమ్మల్ని ఇలా చూసుకోవడం అయితే బాగుందండి. వాళ్ళు కూడా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ అక్క అయితే వాళ్ళ పిల్లల కంటే మా పాప గురించి బాగా చూసుకుంటుంది. మరి 3 పిల్లలు ఎలా ఇంట్లో ఎలా వాళ్ళని పోషించడము అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి నేను ఇంట్లోనే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. 4 ఇయర్స్ అవుతుంది. ఇంట్లోనే శారీస్ అమ్మడము, ఇంకా స్టేషనరీ, బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్ స్టోర్ అయితే ఉంది. ఇంట్లోనే పెట్టుకున్నాను. బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేయొచ్చు, కానీ చిన్న పాపకి కొంచెం హెల్త్ బాగుండదు. తనకి ఫిట్స్ వస్తుంటాయి డైలీ. అంటే అప్పుడప్పుడు కింద పడిపోవడం అలా ఏమీ కాదు, ఓన్లీ జర్క్స్ లాగా వస్తాయి. అది ఏ టైంలో వచ్చేది తెలియదు. కాబట్టి నేను ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేసేంత లేదు. కాబట్టి నేను ఇంట్లోనే శారీస్ అనేది పెట్టుకున్నాను ఫస్ట్. తర్వాత ఎదురుగా స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ ఉంటుందండి. కాబట్టి స్టేషనరీ కూడా పెడితే పిల్లలు కూడా వచ్చి కొంటూ ఉంటారు. అలా కొంచెం ఏదైనా బాధని మర్చిపోవచ్చు అని అలా స్టేషనరీ స్టార్ట్ చేశాను. స్టేషనరీ అంటే పిల్లలకు సంబంధించిన పెన్ను, పెన్సిల్స్, బుక్స్, మిగతా అన్నీ. మెల్లిగా కొంచెం బ్యాంగిల్ స్టోర్. ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా ఎక్కువ ఏమేమి పోవట్లేదు. ఏమైనా శారీస్, స్టేషనరీనే రన్నింగ్లో ఉన్నాయి. అంటే చిన్న పాపకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పాను కదా, తనకి కూడా మెడిసిన్స్ కూడా అవుతాయండి. మంత్లీ 5 వరకు తన మెడిసిన్సే అవుతాయి. పాపం డైలీ 8-9 ట్యాబ్లెట్స్ వరకు వేస్తాను పాపకి. ఇలా ఇవి అమ్మడము, దాని ద్వారా వచ్చే మనీ ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ పాప అయితే అక్షర అండి పేరు, 7th క్లాస్. ఇప్పుడు ఇష్యూ ఉన్న పాప ఏమీ స్కూల్కి వెళ్ళదు, తను ఇంట్లోనే ఉంటుంది. తనకి ఆ ప్రాబ్లం ముందు నుంచి లేదు. తనకి 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 10 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ నుంచి మేము మెడిసిన్స్ వేస్తూనే ఉన్నాను, కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కానీ ఇంకా అలానే ఉంది. చిన్న బాబు LKG,
తను 5 ఇయర్స్ అండి. నేను ఈ ఛానల్ పెట్టి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను శారీస్ సేల్ చేస్తా అని చెప్పాను కదా, అది ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి చేస్తే అంత రెస్పాన్స్ ఏం రావట్లేదు. ఏమైనా ఉద్దర్లు అడుగుతున్నారు. అవి ఒక 1 మంత్ కూడా 1 మంత్ 2 మంత్స్ కూడా కాదు, 3-4 మంత్స్ వరకు కూడా ఎవరు ఇవ్వట్లేదు. అదే ఇప్పుడు యూట్యూబ్లో పెడితే ఎవరైనా పర్చేస్ చేయొచ్చు, అలా కూడా ఎర్న్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే పెట్టాను. ఇప్పుడు డైలీ అయితే నేను శారీస్ చూపిస్తాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఎక్కడైనా సరే నేను పార్సల్ మీకు చేసే విధంగా నేను చూస్తాను. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసి నాకు ఎక్కువ ఆర్డర్స్ అయితే ఇచ్చేలా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ నా లైఫ్ అయితే ఇలా ఉందండి. తర్వాత అంటే నేను ఏమీ చెప్పలేను, నా లైఫ్ ఎలా ఉంటుందో నేనేమీ చెప్పలేను. ప్రస్తుతం నేను ఉన్నప్పటి వరకు అయితే పిల్లల్ని బాగా చూసుకోవాలి అంతే. నా ఏమైతే అంతే అండి. నా పాపకి మొత్తం క్యూర్ అవ్వాలి. మీరైతే నా ఛానల్ని, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ధన్యవాదాలండి.